హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో టేప్ కొలతలతో ఫుల్ బ్లౌజ్ కటింగ్ చూసేద్దాం రండి. ముందుగా 10 ఇంచెస్ హైట్, అంటే ఆది బ్లౌజ్కి ఎంత హైట్ అయితే ఉంటుందో అంత హైట్ పెట్టేసుకోవాలి. ఈ బ్లౌజ్కి అయితే 10 ఇంచెస్ వచ్చింది, అందుకని నేను 10 ఇంచెస్ పెట్టుకున్నా. ఇప్పుడు చంక డౌన్ దగ్గర నుంచి చూసుకోవాలి. వాళ్ళకి 5.5 ఇంచెస్ వచ్చింది, 5.5 పెట్టుకున్నా. 10 ఇంచెస్ నుంచి మధ్యలో వరకు మనకు ఎంత అయితే 5.5, 6, ఎక్కువ అయితే 7 ఉంటుంది. బక్కగా ఉన్న వాళ్ళకైతే 6, 5.5, 5 ఇట్లా వస్తుంది. వాళ్ళ లూజ్ ఎంత అయితే వస్తుందో చంక డౌన్ కాడికి అంత లూజ్కు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు 10 ఇంచెస్ నుంచి 3 ఇంచెస్ తగ్గించేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఎట్లయితే డ్రా చేసుకున్నామో దాని ప్రకారంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఒక టక్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ సైడ్ లోతు తీసుకోవాలి. 1 ఇంచ్ స్ట్రైట్గా వదులుకొని లోతు తీసుకోవాలన్నమాట. చంక డౌన్ దగ్గర ఒక 1 ఇంచు, భుజం దగ్గర 1 ఇంచు తీసుకొని లోతు తీసుకోవాలి. హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. షోల్డర్ మిడిల్లో నుంచి కింది డాట్ వరకు ఎంత అయితే వాళ్ళ హైట్ వస్తుందో ఆ హైట్ తీసుకోవాలి. నాకు 13 వచ్చింది. ప్లస్ పైన 1/2 ఇంచు, కింద 1/2 ఇంచుకు 1 ఇంచు కలిపేసుకొని 14 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు షోల్డర్ కోసం ఒక 2 ఇంచెస్ గ్యాప్, 2 ఇంచెస్ పెట్టుకొని ఇప్పుడు వాళ్ళ షోల్డర్ ఎంత అయితే ఉంటుందో చూసుకొని 2 ఇంచెస్, 3 ఇంచెస్, 2.5 అట్లా ఉంటుంది కదా, వాళ్ళది ఎంత అయితే ఉంటుందో అంత చూసుకోవాలి. అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు కలుపుకొని మనం మెజర్ చేసుకోవాలి. ఇప్పుడు గల్ల కోసం అండి, ఇది రౌండ్ నెక్ ఉంది, అందుకే కింది సైడ్ నుంచి చూసుకుంటున్నా. రౌండ్ నెక్ ఇప్పుడు ఆ కింద 2.5 పెట్టుకోవాలి. కొంచెం వెడల్పు ఎక్కువ ఉండాలి కాబట్టి 2.5 పెట్టుకోవాలి. పైన 2 పెట్టుకున్నాం కదా, కింద 2.5 పెట్టుకోవాలి. ఇప్పుడు రౌండ్ తీసుకోవాలి. 1.5 ఇంచు నుంచి 1 ఇంచు వరకు 1/2 ఇంచు పెట్టేసుకొని రౌండ్ తిప్పేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇప్పుడు నడుము లూజ్ చూసుకోవాలండి. ఈ ఆది బ్లౌజ్కి అయితే 6.5 వచ్చింది. 1.5 ఇంచు ఖర్చు కోసం కలుపుకొని మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు చంక హైట్ చూసుకోవాలి, ఎంతైతే ఉంటుందో అంత మార్కింగ్ వేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం కలుపుకొని మార్కింగ్ వేసుకోవాలన్నమాట. 9 ఇంచెస్ వచ్చింది, నేను 10 ఇంచెస్ వేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజు 19 ఇంచెస్ వచ్చిందండి. 19 అంటే అది 2 ఫోల్డ్ మీద ఉంది కదా, 2 ఫోల్డింగ్ల మీద ఉంది క్లాత్ కాబట్టి 8 ఇంచెస్ వేసుకోవాలి. 8.5 వేసుకున్నాండి. 8.5 ప్లస్ 1.5 స్టిచెస్ కోసం. ఇప్పుడు చంక డౌన్ కోసం మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు చంక దగ్గర కర్వ్ రౌండ్ తిప్పేసుకోవడానికి 1 ఇంచు ఉండేటట్టు చూసుకొని ఆ లాస్ట్ మనం ఎక్కడైతే ఫస్ట్ స్టిచ్ చేసుకుంటామో అక్కడ నుంచి రౌండ్గా తిప్పేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే క్లారిటీగానే ఉంది, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మార్కింగ్ ఏ విధంగా అయితే వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట. కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, క్లారిటీగానే ఉంది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని మిగిలిన క్లాత్ ఉంటుంది కదా దానిపైన వేసుకొని ఇప్పుడు మార్కింగ్ వేసుకోవాలి నీట్గా. బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ కొలతలు చూసుకోవాలన్నమాట. మనం ఖర్చు కోసం ఎక్కడైతే ఫస్ట్ మార్కింగ్ వేసుకున్నామో అక్కడ ఒక టక్స్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి. ముంగల గల్ల వాళ్ళకి ఎంత అయితే 6 ఇంచెస్, 7 ఇంచెస్ అట్లా ఉంటుంది కదా, ఇక్కడైతే నాకు 6 ఇంచెస్ వచ్చిందండి. 6 ఇంచెస్ వస్తే నేను 7 పెట్టుకుంటాను. పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం వదులుకొని 7 పెట్టుకొని ఇప్పుడు రౌండ్గా తిప్పేసుకోవాలి.
వాళ్ళ నెక్ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ అదే విధంగా రౌండ్ తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కోసం అండి, ఉక్స్ పట్టి కోసం వాళ్ళ ఆది బ్లౌజ్ కొలతతోనే చూసుకోవాలి. ఎంతైతే ఉంటుందో ఆది బ్లౌజ్కు అంత తీసుకోవాలి. ఒక 4 ఇంచెస్ వచ్చిందండి వీళ్ళకు. ఇప్పుడు మిడిల్ డాట్ కోసం అన్నమాట. వాళ్ళ ఆది బ్లౌజ్కి ఎంత అయితే కొలత ఉన్నదో దాని ప్రకారంగానే వేసుకోవాలండి. టేప్ కొలతలతో చూపిస్తున్నా. ఇప్పుడు ఆ 3 డాట్స్ని కలుపుతూ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ ఏ విధంగా అయితే వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. నీట్గా వచ్చేటట్టు చూసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ కటింగ్ చేసిన పీస్ ఉంది కదండి, అది గల్లపట్టి కోసం యూజ్ అవుతుంది. అంటే సాదా బ్లౌజ్కి అయితే గల్లపట్టి వేస్తాము, ఈ లైనింగ్ బ్లౌజ్లకు అయితే పైపింగ్ వేసుకుంటాం కదండి, అవసరం లేదు. ఇప్పుడు క్లోజ్ సైడ్ వేసుకున్నాం కదా, అది ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు టక్స్ ఇచ్చుకోవాలి. బ్యాక్ పట్టుకు ఏ విధంగా అయితే టక్స్ ఇచ్చుకున్నామో 1.5 ఇంచ్కి సేమ్ అదే విధంగా ఒక టక్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు లోతు తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ లోతు ఆ టక్స్ కలిపేసుకోవాలి. పైనుంచి ఒక 2 ఇంచెస్ వదులుకొని కింద టక్స్ వరకు కలిపేసుకొని తీసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో చాలామంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు క్రాస్ పట్టి తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఉంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసుకొని కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, క్రాస్ పట్టి అన్నీ మంచిగా ప్లేస్ చేసుకొని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. అవి ఎట్లయితే ప్లేస్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. వీడియో అయితే చాలా క్లారిటీగా ఉంది ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. కటింగ్ అయితే పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ మరో వీడియోలో చూపిస్తాను. డైలీ నైట్కి 7కి మన వీడియోస్ వస్తుంటాయి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మార్నింగ్ 10కి, ఆఫ్టర్నూన్ 3కి, నైట్ 7కి వస్తుంటాయి ఫ్రెండ్స్. షార్ట్ వీడియోలు అయితే మార్నింగ్ 10కి ఒకటి, ఆఫ్టర్నూన్ 3కి ఒకటి.